మాట యేసు ప్రభుల వారి సిలువలో పలికినటువంటి 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. ఏమన్నారు చెప్పండి? ఆయన నేను దప్పిగొనుచున్నాను. దీన్ని గూర్చినటువంటి ప్రవచనం కీర్తన 22:15లోను 69:21లోను రాయబడ్డది. దీనిని గూర్చిన ప్రవచనం కీర్తన 22:15, 69:21లో ఉంది. ఇందులో ఉన్న అర్థం ఏమిటి అని అంటే గనక త్యాగం అనేది, లేక రుజువు, లేక త్యాగం అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. రుజువు లేక త్యాగం. ఈ మాటలో దేవుని గుణలక్షణాలు ఏంటి అని గనక ఆలోచన చేస్తే, ఈ మాటలో దేవుని గుణలక్షణములు 100కి 100% ఆయన దేవుడు, 100కి 100% ఆయన మానవుడు. స్తోత్రం చెప్పండి అందరూ. అమ్మా, 100కి 100% దేవుడు, 100కి 100% మానవుడు. అది ఈ విషయం మనము అర్థం చేసుకోవాలన్నమాట. కొన్ని రెఫరెన్స్లు త్వరగా చెప్పేస్తాను. 100% మానవుడు అనడానికి ఎబ్రీ 2:15లో ఆయన రక్త మాంసాలలో పాలివాడయ్యాడు. ఆయన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను, ఎబ్రీ 2:17. అలాగే ఆయన మానవుడు అనడానికి అనమాట అలిసిపోయాడు, యోహాను 4:6లో. మత్తయి 4:2 ఆకలి కొన్నాడు, మార్కు 4:38 నిద్రపోయాడు, యోహాను 11:35 ఏడ్చాడు, లోకా 10:21 ఆయన ఆనందించాడు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ దేనికి సంబంధించినవి? మానవుడు అనడానికి. దేవుడు అనడానికి బోళ్ళన్ని విషయాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన దేవుడే, కానీ ఏమయ్యాడనమాట? మానవుడుగా నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు అనే మాట. చెప్పండి, ఏ కుమారుడు? అది. కాబట్టి ఇందులో దేవుని గుణలక్షణాలు ఏంటంటే 100% ఆయన దేవుడు, 100% ఆయన ఎవరు చెప్పండి? కాబట్టి మానవుడుగా ఆయన ఏం కొన్నాడు? దప్పికొన్నాడు. ఆకలి కొన్నాడా? ఇప్పుడు ఈ మాట పలికేటప్పటికి నేను దప్పిగొనుచున్నాను అన్నాడా లేదా చెప్పండి? అంటే అలా అనడానికి కారణం ఏమిటి అని అంటే, ఆయన ఏమని మనకు అర్థమవుతుంది. అది ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏంటి అని అంటే, లేఖనాలు మన జీవితంలో నెరవేరాలి. నేను చెప్పే ప్రతి మాటలో కూడా నెరవేరాలి, జీవించాలి అనే అప్లికేషన్ వస్తుంది అనమాట. అప్లికేషన్, అన్వయింపు ఖచ్చితంగా తీసుకోవాలి. అందుకనే ప్రభు పలికారు, ఊరకనే కాదు ఈ మాటలు పలుకుతా. లేఖనాలు మన జీవితంలో నెరవేరాలి. లేఖనాలు మన జీవితంలో నెరవేరాలి అని అంటే మనము లేఖనాలను గైకొనాలి. చెప్పండి, లేఖనాలను ఏం చేయాలి? ఈ ప్రవచన గ్రంథములో ఉన్న వాక్యములను చదువువాడును వినువాడును వాటిని గైకొని వారందరూ, ప్రకటన 1:3లో మనం చూస్తాం. యాకోబు 1:22 మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా విన్న వాక్యం ప్రకారంగా జీవించండి. కాబట్టి ఒకటి, లేఖనములను మనం ఏం చేయాలి? గైకొనాలి. రెండవది, మనకి కూడా ఆత్మ సంబంధమైనటువంటి దాహం ఉండాలి. మనకు కూడా యేసయ్య ఎలాగైతే దప్పికొంటున్నాను అన్నారో, మనకి కూడా దాహం ఉండాలి. మనకు ఉండాల్సిన దాహం ఏంటి? ఈరోజు చాలామందికి ధనదాహం, కులదాహం, రకరకాల దాహాలు ఉన్నాయి ఈరోజు చాలామందికి. కానీ దేవుని పిల్లలకు ఉండాల్సిన దాహాలు అలాంటివి శరీర సంబంధమైన దాహాలు కాదు. ఏ దాహం ఉండాలి? ఆత్మీయ దాహం ఉండాలి. ఆత్మల కొరకైన దాహం ఉండాలి. చెప్పండి, ఏ దాహం? ఆత్మీయ దాహం, ఆత్మల కొరకైన దాహం. అట్టి దాహముతో దేవుడు మనలను అభిషేకించును గాక.